హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మనోజ్ అయితే ఇప్పటి వరకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన అది 17 ఇయర్స్ చుట్టూ తిరుగుతుందని చాలా విశ్లేషణ జరిగాయి, ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే అసలు 17 ఇయర్స్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, ఇలాంటి విషయాలతో మనతో మాట్లాడడానికి సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు దాకా 17 ఇయర్స్ చుట్టూ తిరుగుతుంది ఆ క్వాష్ పిటిషను. ఇంకా అది రేపు జరుగుతుంది, మళ్ళీ ఎల్లుండి జరుగుతుంది, అక్కడ స్టే వస్తుంది, మళ్ళీ 1 వీక్ వాయిదా వేస్తారు. ఆ వాయిదా వేసిన తర్వాత సిఆర్డిఏ తీసుకుంటారు, స్కిల్ తీసుకోరు. సో ఇలాంటి నేపథ్యంలో చాలా వీడియోలు వచ్చేసారు. కానీ నాకు కట్టే కొట్టే తెచ్చేలాగా మీరు ఒక చిన్న విశ్లేషణ కావాలి మీ దగ్గర నుంచి. సరే, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అన్నావు కాబట్టి 17A అనేటువంటి సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో అమెండ్ చేసినప్పుడు తీసుకొచ్చారు. ఓకే. 26 జూలై 2018 నుంచి అది అమల్లోకి వచ్చింది. చట్టాలు ఎప్పుడైనా ఎట్లా ఉంటాయంటే ప్రాస్పెక్టివ్గా ఉంటాయి. ఇక మీదట నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని చెప్తారు, కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పరు. యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రాస్పెక్టివ్, నాట్ రెట్రాస్పెక్టివ్. ఇది పాయింట్ నెంబర్ 1. ఆయన్ని అరెస్టు చేయడము తప్పు కాదు, రిమైండ్కి పంపించడము తప్పు కాదు, జైల్లో పెట్టడమో తప్పు కాదు. 17A అప్లై అవుతుందా కాదా అనేటువంటిది ఒక్కటే చిన్న విషయం. ఆ చిన్న విషయానికి ఇంత చేటు చేయాల్సినటువంటి పని లేదు. చంద్రచూడ్ గారే మన లూద్రా గారు అడిగినప్పుడు 17A తరఫున సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు సాటర్డే. నార్మల్గా తీసుకోరు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్తే తీసుకోరు, పెద్దవాళ్ళు కాబట్టి తీసుకున్నారు. ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నప్పుడు చంద్రచూడ్ గారిని కలిసినప్పుడే చెప్పాడు ఆయన, నీకు కావాల్సింది బెయిలే కదా, ఏంది అప్లై చేసుకుంటే వచ్చేది కదా, ఎందుకు అనవసరం ఈ 17Aని పట్టుకొని ఇది చేస్తావు, ఈ 17A ఏంటంటే అయ్యేది కాదు, సచ్చేది కాదు. ప్రశాంత్ భూషణ్ గారు కూడా అవతల ఒక పిటిషన్ బిల్ ఫైల్ చేశారు, 2 ఏళ్ల కింద అయింది, అది కూడా హియరింగ్లోకి వస్తుంది. అది ఇది రెండు కూడా ఒకటే, ఇట్లాంటివి వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అన్నీ కలిపి చేస్తాము, బెయిలే కదా కావాల్సింది, బెయిల్కి అప్లై చేసుకో వచ్చేస్తుందని చెప్పాడు. అయినా కానీ లూద్రా గారు ఇలా. ఇంకొక పాయింట్ ఇది, ఇప్పుడు ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక జడ్జి 17A ప్రివ్యూలోకి ఇది రాదు, అరెస్టు చేయడము కరెక్టే, సిబిఐ వాళ్ళు సిఐడి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకోవచ్చు, జైల్లో పెట్టడము తప్పు కాదు, రిమైండ్కి పంపించడం తప్పు కాదు. కింద కోర్టు వాళ్ళు అదే చెప్పారు, హైకోర్టు వాళ్ళు అదే చెప్పారు, నేను అదే చెప్తున్నా చెప్పింది ఆమె. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అని కదండి మీరు వచ్చారు, చెల్లదని కదా వచ్చారు, ఇప్పుడు తీసుకుంటారు, తీసుకోవచ్చు ఇప్పుడు అన్నారు. ఆయన ఎందుకు చెప్పాడన్నమాట, ఆ 17Aలోనే ఉంది, 3 నెలల లోపల తీసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టవచ్చు, అరెస్టు చేయవచ్చు, జైల్లో పెట్టవచ్చు, ఈ కార్యక్రమాలన్నీ చేయవచ్చు. గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ అనేటువంటిది 3 నెలల లోపల తీసుకోవచ్చు. ఒకవేళ కొన్ని కారణాల మూలకంగా 3 నెలల్లో తీసుకోకపోతే ఇంకొక 1 నెల రోజులు కూడా టైం ఇస్తున్నాము అని యాక్ట్లోనే చెప్పారు. మన అనిరుద్ బోస్ గారు కూడా అదే చెప్పారు. ఇంకా క్లారిటీ లేకపోయేది అంటే ఏముంది, ఇట్స్ వెరీ క్లియర్. ఇద్దరు జడ్జిలు కూడాను 99% ఇద్దరు కూడాను సేమ్ థింగ్ చెప్పారు. ఒకే ఒక చిన్న పాయింట్ ఏంటంటే 17A ఇల్లీగల్గా అరెస్టు చేశారు అనేటువంటి మాట కూడా చెప్పలేను. అక్కడ అలా చేసి ఉండకూడదు, ఇప్పటికైనా కానీ కొంపలంటుకు పోయింది లేదు, గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోండి అన్నాడు ఆయన. కొంచెం తేడా వచ్చింది కాబట్టి, 1% తేడా వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి చంద్రచూడ్ గారి బెంచ్ మీద పెట్టారు. జడ్జి డిసైడ్ చేస్తారని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు అని చంద్రచూడ్ దగ్గరికి పంపించారు. ఇప్పుడు దానికన్నా డిసైడ్ చేయాలంటే 3 కూడినటువంటి వాళ్ళ, 5 కూడినటువంటి వాళ్ళ అనేటువంటిది చంద్రచూడ్ గారు డిసైడ్ చేయాలి. 3 అయినా 5 చంద్రచూడ్ గారు తప్పకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. ఆయన పేరు మీద రిఫర్ చేశారు కాబట్టి చీఫ్ జస్టిస్ గారికి ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఇద్దరు జడ్జిలు మోస్ట్ ప్రాబబ్లీ ఆయన ఉంటారు. 3 ఆయన ఉంటాడు, 5 ఆయన ఉంటాడు. మరి 3 కుదురుతుందా 5 కుదురుతుందా అనేటువంటిది చంద్రచూడ్ గారి నిర్ణయం. చంద్రచూడ్ గారు చాలా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనిషి, అడ్డగోలుగా డెసిషన్స్ ఇచ్చేటువంటి వాడు కాదు.
చాలా అనుభవజ్ఞుడు, ఎక్స్పీరియన్స్డ్, ఓపిక, నిలుపు, నిదానము, న్యాయము, ధర్మము. దీని మూలకంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుందా, భారతీయ సమాజానికి న్యాయం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని 1-10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తి. ఆయన ఫాదర్ కూడా ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా చేశాడు. చాలా చక్కటి వ్యక్తి, అంత అడ్డగోలుగా చేసేటువంటి వాడు కాదు. సో ఈ 17A గురించి ఇది 99% ఇద్దరు సేమ్ చెప్పారు అంతే. అనిరుద్ధ్ బోస్ గారు అయితే క్లియర్గా చెప్పేశాడు, గవర్నర్ అప్రూవల్ లేదు కాబట్టి మీరు ఇల్లీగల్ అంటున్నారు కదా, ఇప్పటికైనా పర్మిషన్ తీసుకోవచ్చని ఆయనే చెప్పాడు. చెప్పడానికి కారణం ఏంటంటే చట్టంలో ఉంది కాబట్టి. అవును, అంతే. దీని గురించి నేను కనీసం ఒక 10-15 వీడియోలు చేసి ఉంటాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన గోలన గురించి చేశాను. మొదటి నుంచి కూడాను నేను గవర్నర్ గారి అప్రూవల్ లేనంత మాత్రాన చెల్లదు అంటే కరెక్ట్ కాదు, ఇట్స్ ఓన్లీ స్మాల్ టెక్నికల్ థింగ్, ఎప్పుడైనా తీసుకోవచ్చు అది అని చెప్పి నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను. ఎప్పుడు చెప్పాను కరెక్ట్గా కనుక చెప్పాలంటే September 9th చెప్పాను. అప్పటికి ఇంకా ఆయన నంద్యాల నుంచి విజయవాడ వస్తున్నాడు. అప్పుడు చెప్పాను రిమైండ్కి పెడతారు, 14 రోజులు రిమైండ్కి పంపిస్తారు, రాజమండ్రి జైల్లో పెడతారని కూడా చెప్పాను నేను. సిబిఐ వాళ్ళు మాకు 5 రోజుల్లో 10 రోజుల్లో కస్టడీకి ఇవ్వండి అని అడుగుతారు, కానీ వీళ్ళు అడుగుతారు కానీ జడ్జి గారు ఇవ్వకపోవచ్చు, 2 రోజుల్లో 3 రోజుల్లో ఇస్తానని చెప్పాను నేను. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, జనాలు కావాలంటే చూసుకోవచ్చు, అవన్నీ లక్షల్లో చూశారు జనాలు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడాను క్వాష్ పిటిషన్ని తిరస్కరిస్తారు అని చెప్పాను, అదే జరిగింది. సుప్రీంకోర్టులోకి వెళ్ళినప్పుడు కూడాను క్వాష్ పిటిషన్ని తిరస్కరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను. 99% అదే జరిగింది. మరి అల్టిమేట్గా ఇది ఎప్పుడు తేలుతుంది? ఇప్పట్లో తేలదు. ఎందుకు? ముందు బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయాలా? ఈ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ప్రశాంత్ భూషణ్ గారు ఫైల్ చేసినటువంటి పిల్లు కూడా ఉంది కదా, అది కూడా దీనికి సంబంధించిందే కదా, అది ఇది 2 కలుపుతారు, 2 కలిపి డిసైడ్ చేస్తారు. ఓకే. మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టారు అన్నాడు, మళ్ళీ వాదోపవాదనలు జడ్జిల ముందు వినిపించాలి. అదంతా వినడానికి ఏప్రిల్లో అయిపోయింది అనుకోండి, ఎలక్షన్ గొడవలు వస్తుంటాయి. దాని తర్వాత మేలో సుప్రీంకోర్టుకి హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ పోయిన తర్వాత కానీ దీన్ని టేకప్ చేయరు. నాకు తెలిసినంత వరకు సెప్టెంబర్ వరకు ఇది ఒక కొలిక్కి రాదు. ఒకవేళ కొలిక్కి వచ్చినా కానీ అనిరుద్ధ్ బోస్ గారే ఇప్పటికైనా మీరు గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోండి అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి ఈ పడి తీసుకొని ఉంటారు. ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లోనూ తీసుకొని ఉంటారు. అప్పటి వరకు బెయిల్ ఎక్స్టెండ్ అవుతుంటారు సార్? బెయిల్ మీదనే ఉన్నాడుగా ఇప్పుడే. అదే ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వాలి కదా. ఎక్స్టెండ్ అయ్యేది ఫుల్ బెయిలే ఇచ్చారుగా. ఫుల్ బెయిల్ ఇచ్చినటువంటిది 17A దాని గురించి బెయిల్ ఇవ్వలేదు ఆయనకి, ఆరోగ్య కారణాలు ఇచ్చే బెయిల్ ఇచ్చారు. అదే ఆరోగ్య కారణాల మీద బెయిల్ ఇవ్వడం అనేటువంటిది న్యాయమే. ఈయనకు ఒక్కడికే బెయిల్ ఇచ్చారంటే కాదు, ఇంతకుముందు గతంలో చాలామందికి ఇచ్చారు. ఇలాంటి కేసెస్లో 371 కోట్ల అవినీతి జరిగిందని క్లియర్గా తెలుస్తుందిగా, ఎవిడెన్సెస్ ఉన్నాయిగా. అవన్నీ పరిశీలించిన తర్వాతనే కదా హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు తెలివి తక్కువ పని అనమాట అది. బెయిల్కి కనుక అప్లై కనుక చేసినట్టయితే అసలు ఆ హిమబిందు గారు ఇచ్చేసేవాళ్ళు, ఇక్కడ అయిపోయింది. అది హైకోర్టు దాకా వచ్చేది కాదు, సుప్రీంకోర్టు దాకా వచ్చేది కాదు. రేపు 3 బెంచ్లు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత చంద్రచూడ్ గారు కూడా ఉంటారు కాబట్టి ఆయన కూడా అంటారు, ఈ ఆరోగ్య కారణాల మూలంగా బెయిల్కి అప్లై చేస్తే అసలు అప్పుడే ఇచ్చేసేవాళ్ళు కదండి, సుప్రీంకోర్టు దాకా వచ్చారు, అనవసరం టైం దండగ చేశారు, ₹2 డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు ఖర్చు పెట్టారు, గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మాకు టైం వేస్ట్ అయిపోయింది, ఏందండి ఇదే అంటాడండి. మోస్ట్ ప్రాబబ్లీ వాదనలు మొదలవుతాయి. సెప్టెంబర్ దాకా ఏమీ మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు క్వాష్ పిటిషన్ని తిరస్కరిస్తారు. ఆయన అందులో ఇంకో మాట కూడా చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఆపొద్దు, ఇన్వెస్టిగేషన్ కావాలంటే సిబిసిఐడి వాళ్ళు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇద్దరు అదే మాట చెప్పారు. 99% ఇద్దరు సేమ్ చెప్పారు. ఆ 1% ఏందిరా బాబు అనేసి అంటే గవర్నర్ అప్రూవల్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోండి అన్నాడు, అయిపోయింది ఇంక అందరితోటి కేసు, ఇంకెక్కడ ఉంది. ఇద్దరు జడ్జిలు డిసైడ్ చేసిన తర్వాత, హైకోర్టు వాళ్ళు చెప్పిన తర్వాత, ప్రశాంత్ భూషణ్ గారు కూడా దీని మీద కేసు పెట్టిన తర్వాత ఇవన్నీ కలిసే పరిశీలిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు క్వాష్ పిటిషన్ క్వాష్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు చేసింది 100% తప్పే. 371 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిమెన్స్ వారు ఆల్రెడీ చెప్పారు మాకు ఎటువంటి సంబంధము లేదని. ఈ 3000 కోట్లు సంగతి సమాచారం మర్చిపోండి. ఎంత విడ్డూరంగా ఉంటుందంటే మనోజ్, 3000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఇస్తామన్నారండి సిమెన్స్ వాళ్ళు అంటారు.
సీమెన్స్ కంపెనీతో నేను కూడా కలిసి వర్క్ చేసా ఫర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ చాలా హైలీ సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్. ఇది ఆ సాఫ్ట్వేర్ కొనాలంటేనే నీకు ఒక్కొక్కటి 4 కోట్లు 5 కోట్లు అవుద్ది ఒక్కొక్క లైసెన్స్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అంతా కూడా ఆటోమేషన్ కదా, అవును, అన్నీ కూడా రోబోట్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద ఉండేటువంటి సాఫ్ట్వేరు అలాంటిది కానే కాదు. అసలు స్కిల్ డెవలప్మెంట్ జనాలు చేసేది ఏంటంటే కట్టర్లు, ఫిట్టర్లు, ఐటీఐ చదువుకునేటువంటి వాళ్ళు, 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు, అంటే మన పవన్ కళ్యాణ్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్కూటర్లు, కార్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగు, ఇట్లాంటివన్నీ చేసుకునేటువంటి నైపుణ్యాన్ని డెవలప్ చేసేటువంటిది ఇది. అందులో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేషన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా స్టాండర్డైజ్డ్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్, అవన్నీ లోడ్ చేసే ఇస్తారు సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇచ్చినా కానీ. అందులో సీమెన్స్ వాళ్ళ సాఫ్ట్వేర్ అనేటువంటిది లోడ్ చేసేదంటే ఏముండదు. పనికిమాలిన ఉన్నాడు కొంతమంది, అలాంటి దిక్కుమాలి అని చెప్తుంటారు. వాళ్ళ సాఫ్ట్వేర్ కొనాలంటే చాలా కాస్ట్లీ. ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఒకటి, బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఫైర్ వాల్స్, ఈ సీమెన్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ వాళ్ళు తయారు చేసి చాలా కాస్ట్లీ సాఫ్ట్వేర్. అది అంత కాస్ట్లీ సాఫ్ట్వేర్ 10th క్లాస్ చదివేందుకు ఎందుకు? ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంటారు నాకు, ఇంటే అంతకంటే ఏం లేదు. దోచుకున్న మాట మటుకు వాస్తవమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీస్లో కూడా 26 కోట్లు 27 కోట్లు వచ్చాయన్నారు కదా. దానికి సంబంధించిన ఆడిటర్ జె వెంకటేశ్వర్లు నాకు మంచి ఫ్రెండ్. ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫారెన్సిక్ ఆడిట్ చేసినటువంటి శరత్ కూడా నాకు మంచి ఫ్రెండే. నేను సర్టిఫైడ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని, ఫారెన్సిక్ ఆడిటర్ని. నాకు ఆ మాత్రం తెలియదా? ఆయన చల్లా మధుసూదన్ రెడ్డి గారిని ఒకసారి కలిసినప్పుడు అడిగాను, అదే శరత్ రిపోర్ట్ ఇచ్చాడన్నారు కదండి, ఆ రిపోర్ట్ ఇస్తారండి అంటే, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కదండి, ఇస్తే బాగుండదేమో అన్నాడు. సరే కదా అని చెప్పి నేను శరత్ని అడిగాను, ఏమిటా రిపోర్ట్ ఇచ్చావో సంగతి సమాచారం అంటే, అందులో ఒక చిన్న పాయింట్ మిస్ అయిందండి అన్నాడు. ఏందా బాబు అని అడిగాను. స్టాక్ వెరిఫికేషన్ చేయొద్దు అన్నారండి చెప్పాడు. స్టాక్ వెరిఫికేషన్ చేయకపోతే ఎట్లా కుదురుతుంది? ఒక పర్టికులర్ సెంటర్ ఉందబ్బా అది. ఆ సెంటర్లో ఏంటంటే ఒక 100 మంది స్టూడెంట్స్కి ఇచ్చారు. అందులో ఒక 20 మంది ఏమో లేత్ మిషన్ల మీద పనిచేసేవాళ్ళు, ఒక 10 మంది ఏమో కంప్యూటర్స్ మీద పనిచేసేవాళ్ళు, గ్రాఫిక్స్ అవి డిజైన్ చేసేవాళ్ళు, ఒక 20 మందో 30 మందో ఎలక్ట్రిక్ మోటార్లు, ఎలక్ట్రికల్ వైరింగ్ చూసేటువంటి వాళ్ళు, ఇంకొక 10 మంది 15 మంది ట్రాక్టర్లను, స్కూటర్లు రిపేర్ చేసుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకి దాంట్లో ఏం కొనాలి నువ్వు? ఒక లేత్ మిషన్ కొనాలి, ఒక 5 HP 1 HP మోటార్లు 1 2 కొనాలి, ఒక 4 5 ల్యాప్టాప్లు, కంప్యూటర్స్ ఏదో ఇన్స్టాల్ చేయాలి. అంతకంటే ఉండదుగా ఆ సెంటర్లో. అవును. వాళ్ళకి ఎస్ఐపి వాళ్ళ సాఫ్ట్వేర్ ఎందుకు? వాళ్ళకి 5 కోట్లు 6 కోట్లు పెట్టే సాఫ్ట్వేర్ ఎందుకు లోడ్ చేస్తారు? అందులో చేయరు కదా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అక్కడ నీకు ఆ పర్టికులర్ సెంటర్కి ఎన్ని లేత్ మిషన్లు ఇచ్చారు, 5 HP మోటార్లు ఎన్ని ఇచ్చారు అనేటువంటి స్టాక్ రికార్డులో రాయాలిగా. ఆ స్టాక్ రికార్డులో వీళ్ళు ఎక్కడ నోట్ డౌన్ చేయలే. అన్నీ కూడా ఫేక్ ఇన్వాయిసెస్ కదా. వచ్చింది ఎక్కడొచ్చింది? అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాడు కనుక్కున్నటువంటిది కాదు. పూనాలో ఉండేటువంటిది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ GST వాళ్ళు ఫస్ట్ బయటికి తీసుకొచ్చారు. అవకతవకలు జరిగినాయా చూసుకోండి బాబు అని చెప్పి గవర్నమెంట్కి లెటర్లు కూడా రాశారు. 28 ఫిబ్రవరి 2018 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 28 ఫిబ్రవరి 2018 ఇందులో అవకతవకలు జరిగాయి, ప్రజల సొమ్ము దోచుకున్నారు, మీరు దీని గురించి ఆలోచించండి, దీని మూలంగా గవర్నమెంట్గా నష్టం అని చెప్పి వాళ్ళు ఉత్తరం రాశారు. చంద్రబాబు నాయుడు గారు కదా అప్పుడు అధికారంలో ఉంది, తీసి చెత్తబుట్లు వేశాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే జూన్ 5వ తారీఖు 5th జూన్ 2018, 5th జూన్ 2018 అప్పుడు లెటర్ రాశారు. అప్పుడు ఇంకేదో ఫార్మల్గా కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక చిన్న FIR లాంటిది చేశారు. మరి చట్టం అమల్లోకి ఇప్పుడు వచ్చింది 26 జూలై 2018 వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? 26 జూలై 2018 నుంచి ఇలాంటి అవకతవకలు జరిగినట్లయితే మినిస్టర్ చేస్తే చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి, చీఫ్ సెక్రటరీ చేస్తే చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి, చీఫ్ మినిస్టర్ కనుక చేస్తే గవర్నర్ ఇవ్వాలి అని చెప్పారు. మరి ఈ రెండు కూడా అంతకంటే ముందే జరిగినాయిగా. మరి ఇంకా చట్టం అప్రూవబిలిటీ ఎక్కడ ఉంటుంది? గవర్నర్ అప్రూవల్ కూడా అక్కర్లేదు. అందుకనే అభిజిత్ రాయ్ గారు ఏం చెప్పారంటే ఆ డేట్ కంటే ముందే జరిగినాయి కాబట్టి మీరు అదే పనిగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి ఎప్పటికైనా కొంపలంటికి పోయింది ఏమి లేదా బాబు, పర్మిషన్ తీసుకోండి అన్నాడు ఆయన. అది కూడాను పాపం గవర్నమెంట్కి ఫేవర్గా చెప్పినట్టే. ఇవి డేట్స్ అనేటువంటి చూసుకోవాలి. అందులో కంటెంట్ ఏమి రాశారనేసి అంటే ఏ కంపెనీలకి డబ్బులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు,
ఫామ్ 1 జిఎస్టీ, ఫామ్ 2 జిఎస్టీ, ఫామ్ 3B జిఎస్టీలో ఏమేమి ఉండాలి, ఏమి లేవు, వాటన్నింటి మధ్య తేడాలు ఎక్కడ వచ్చింది క్లియర్గా రాశారు అందులో. ఇట్స్ అన్ ఎథనెటిక్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఏపీ హైకోర్టు వాళ్ళు కూడా క్వాష్ చేయడానికి వీల్లేదా, ఇందులో అవినీతి ఉంది అన్నారు. అవినీతి జరిగినప్పుడు సెక్షన్ 409 వస్తుంది, 10 సంవత్సరాలు జైలు శిక్ష. అవినీతి జరిగినటువంటి దానికి దీన్ని ఎట్లా అప్లై చేస్తావు నువ్వు? ఈ 17A దేనికి పెట్టారు? తమ పనులు జరగడం లేదని, తమ అవినీతి చేయడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్, మినిస్టర్స్ చేస్తున్నారని కక్ష పెట్టుకొని వాళ్ళని భ్రష్టు పట్టించడానికి కోసం అని చెప్పి కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళకి రక్షణ కల్పించడానికి 17A పెట్టారు. నీతిపరులైనటువంటి వాళ్ళని రక్షించడానికి 17A పెడితే 371 కోట్ల రూపాయలు శుభ్రంగా దొబ్బేసినటువంటి చంద్రబాబు నాయుడిని మరి బొక్కలో పెట్టాలా లేదా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. అట్లాంటి వాళ్ళని రక్షించడానికి కాదు 17A పెట్టింది, నీతిపరులను రక్షించడానికి. అవినీతిలో కూరుకుపోయి ప్రజల సొమ్ము దోచేసినటువంటి వాళ్ళని రక్షించడానికి కాదు 17A. నిజంగా మాట్లాడాలంటే, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, లోద్రా గారికి కేసు తీసుకోవడం ఇష్టం లేదు. ఆయనకి తెలుసు ఓడిపోతారని. వీళ్ళు అనవసరంగా బలవంతం చేసి ఆయన చేసి చెప్పించారు. పెద్ద పెద్ద లాయర్లు కనుక వచ్చినట్టయితే లోయర్ కోర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళు మునిగిపోతారు, వాళ్ళు చెప్పిన దాన్ని గంగిరెద్దుల తలకాయలు ఊపేస్తారు, మనం రిలీఫ్ పొందేసేయచ్చు, వచ్చేసేయచ్చు అన్న ఉద్దేశంతో చేశారు వీళ్ళు ఈ పని. కానీ అందరూ ఒకే రకంగా ఉండరుగా. హిమబిందు మంచి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి వ్యక్తి, చూశారు లెప్పో అన్నది. హైకోర్టుకి వెళ్ళారు, చూశారు లెప్పో అన్నారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడైనా కానీ బెయిల్ కనుక అప్లై చేస్తే ఇచ్చేసేవాళ్ళు. ఈ కేసు సంగతి దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. వాళ్ళు ఎంతసేపటికి దాన్ని పట్టుకోకుండా దీన్ని పట్టుకున్నారు. చివరికి చంద్రచూడ్ గారే చెప్పారు కదా, నీకు కావాల్సింది బెయిలే కదా, అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది, ఏంది 17A అంటామని. లోద్రా పరువు బల పాపం, అంత పెద్ద లాయర్ పరువు బల. వాళ్ళది ఎట్టా ఉంటుంది అనేసి అంటే, వాళ్ళు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కనుక వచ్చారంటే వాళ్ళతో పాటు ఒక 10 మంది వస్తారు. వాళ్ళకి 5 స్టార్ అకామిడేషన్ అది అంతా కల్పించాలి. అక్కడ వాదనలు జరిగేటువంటిది మ్యాక్సిమం ఒక 1 అవర్ కంటే ఎక్కువ ఉండవు. వాళ్ళ గంటకే 15 లక్షలు 20 లక్షలు తీసుకుంటారు. వాళ్ళ అసిస్టెంట్స్కి డబ్బులు ఇవ్వాలి. ఒక్కసారి హియరింగ్కి వచ్చిపోయారంటే ₹1 కోటి అవుతుంది ఈజీగా. పాపం అనవసరంగా లోద్రాని, సారీ టు యూజ్ ద వర్డ్, పాపం లోద్రాని పిచ్చోని చేసినట్లు లెక్క వీళ్ళ స్వార్థం కోసం అని చెప్పి అంత పెద్ద లాయర్ని పిచ్చోని చేశారు. చంద్రచూడ్ గారు క్లియర్గా చెప్పాడు కదబ్బా, ఇంకేం కావాలి, బెయిల్కి అప్లై చేసుకోవా వస్తుంది, ఏది 17A పట్టుకొని ఏలాడతామని చెప్పి ఆయనే చెప్పాడుగా. ఇంకంతకంటే ఏం కావాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. వీళ్ళు ఎంతసేపటికి కూడాను 17A గురించి అంటారు కానీ అవినీతి జరిగిందా లేదా అనే దాని గురించి బట్టి మాట్లాడరు. లోద్రా చెప్పాడా అవినీతి జరగలేదు అని? లోద్రా చెప్పాడా? లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడా? లేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడా? లేదు. లోకేష్ బాబు చెప్పాడా? లేదు. ఎవరు చెప్పలేదుగా. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? గవర్నర్ అప్రూవల్ లేదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి ఎంతసేపటికి అంటారు కానీ దానికి కూడా సమాధానం చెప్పారుగా, గవర్నర్ అప్రూవల్ అనేది ఇప్పుడైనా తీసుకోండి బాబు అని. ఇది ఉంది కనుక. కానీ 17A గురించి క్లారిఫికేషన్ అంటే అది. అరెస్టు చేయడమో కరెక్ట్, రిమాండ్కి పంపించడమో కరెక్ట్, జైల్లో పెట్టడమో 100% కరెక్ట్, క్వాష్ పిటిషన్ని మేము తిరస్కరిస్తున్నాము ఇంకా కరెక్ట్. అందులో అసత్యమైనటువంటిది ఏదీ లేదు, అన్నీ నగ్న సత్యాలే. అంతే. ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. అవినీతి కేసు కదా, 409 పెట్టారు కదా. 409 అంటే ఏంటి? 10 సంవత్సరాలు జైలు శిక్ష. తప్పదు, ఏదో ఒక రోజు మళ్ళీ తప్పదు. ఆయన ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఏదో కోర్ట్స్ని మేనేజ్ చేశాను, సిబిఐని మేనేజ్ చేశాను, ఈడీని మేనేజ్ చేశాను, అన్నీ బెయిల్ మీదనే ఉన్నానంటాడు. ఎప్పుడు కూడాను రోజులు మనవి కావు. సమజ్ చెప్తారు కదా, ఇంగ్లీష్లో సమజ్ చెప్తారు, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని. ప్రతి దానికి ఏదో ఒక రోజు ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతి అవినీతికి శిక్ష ఉంటుంది. అంతే. ప్రతి నీతిపరుడికి కూడాను ఏదో ఒక రోజు ఎప్రిసియేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఇది నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.